అయతుల్లా అలీ ఖమేనీ. ఇరాన్లో ఆయన మాటే శాసనం. 40 ఏళ్లుగా ఇరాన్కు సుప్రీం లీడర్గా కొనసాగుతున్న ఆయన ఇజ్రాయెల్ మీద ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అమెరికాకే వార్నింగ్ ఇస్తున్నారు. ఖమేనీని లేపేశాకే యుద్ధం ముగింపు అంటూ నెతన్యాహు తగ్గేదేలే అని కామెంట్ చేస్తున్నారు. మరిప్పుడు ఖమేనీ ఏం చేయబోతున్నారు? అసలు ఎవరీ ఖమేనీ? ఇరాన్ పగ్గాలు ఎలా అందుకున్నాడు? ఖమేనీని ఇజ్రాయెల్ ఎందుకు టార్గెట్ చేస్తోంది? ఇకపై ఆయనను ఏం చేయబోతోంది? ఖమేనీని చంపేశాకే యుద్ధానికి ఫుల్ స్టాప్. ఖమేనీ టార్గెట్ గా ఇజ్రాయెల్ వ్యూహాలు. అసలు ఎవరి అయతుల్లా ఖమేనీ? ఇరాన్ను ఎలా గుప్పిట్లో పెట్టుకున్నాడు? అసలు ఇరాన్ పగ్గాలు ఎలా అందుకున్నాడు? ఇరాన్, ఇజ్రాయెల్ అధికారికంగా యుద్ధంలోకి ఎంటర్ అయ్యాయి. ట్రంప్ వ్యాఖ్యల తర్వాత యుద్ధం మొదలైంది అంటూ ఇరాన్ సుప్రీం లీడర్ ప్రకటన చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పర దాడులతో వణికిపోతున్న మిడిల్ ఈస్ట్ ఇప్పుడు వార్ ప్రకటనతో మరింత టెన్షన్ పడుతోంది. ఇజ్రాయెల్, ఇరాన్ వివాదం సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్కడ దాక్కున్నాడో అమెరికాకు తెలుసు అని, అయితే ఇప్పుడు ఆయనను చంపాలని అనుకోవడం లేదని, బేషరతుగా లొంగిపోవాలని ట్రంప్ వార్నింగ్ ఇవ్వగా కొన్ని గంటల తర్వాత యుద్ధం మొదలవుతుంది అంటూ ఖమేనీ నుంచి పోస్ట్ వచ్చింది. ఇరాన్ మిలిటరీ సుప్రీం కౌన్సిల్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కు కీలక ఆదేశాలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇక అంతకుముందు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఖమేనీ అంతంతోనే యుద్ధం ఆగుతుంది అన్నారు. దీంతో ఇప్పుడు చర్చ మొదలైంది. అసలు ఎవరి ఖమేనీ? ఇజ్రాయెల్ ఎందుకు టార్గెట్ చేసింది? ఇప్పుడు అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ ఖమేనీని ఏం చేయబోతుందన్నది ఆసక్తి రేపుతోంది. అయతుల్లా అలీ ఖమేనీ ఇరాన్ సుప్రీం నాయకుడు. సైనిక వ్యవస్థ నుంచి ఆర్థిక వ్యవస్థ వరకు అతని ఆమోదం లేకుండా దేశంలో ఏదీ జరగదు. ఇరాన్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తి. 1939 ఏప్రిల్ 19న ఇరాన్లోని మషాద్లో పుట్టిన ఖమేనీ నజాఫ్లో మతపరమైన శిక్షణ పొందారు. అప్పట్లో ఇరాన్ రాజైన మహ్మద్ రెజా పహ్లావి పాలనకు వ్యతిరేకంగా అండర్ గ్రౌండ్ కార్యకలాపాల్లో పాల్గొన్నారు ఖమేనీ. దీంతో ఆయన చాలాసార్లు అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత ఇరాన్ నుంచి కొంతకాలం పాటు బహిష్కరణకు గురయ్యారు. 1979లో ఇరాన్ విప్లవం జరిగింది. దీని తర్వాత ఆ దేశ రాజధాని టెహ్రాన్ కు చేరుకున్న ఖమేనీ విప్లవాత్మక నాయకత్వ హోదాలో ఎదుగుతూ వచ్చారు. 1981లో టెహ్రాన్ మసీదులో ప్రసంగం ఇచ్చేటప్పుడు ఖమేనీపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనతో ఆయన చెయ్యి పక్షవాతానికి గురికాగా అయినా సరే ఎదుగుతూ వచ్చారు. 1980 నుంచి 1988 వరకు ఇరాక్తో ఇరాన్ యుద్ధం జరగగా సైనికులను సమన్వయం చేయడంలో ఖమేనీ కీలక పాత్ర పోషించారు. దీంతో ఆయనకు గుర్తింపు వచ్చింది. 1981లో అప్పటి ఇరాన్ అధ్యక్షుడు మహ్మద్ అలీ రాజై, ప్రధాని మహ్మద్ జావేద్ బహోనార్ చనిపోయారు. దీంతో ఖమేనీ ఆ సమయంలో 95% ఓటింగుతో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 1981 నుంచి 1989 వరకు 2 సార్లు అధ్యక్షుడిగా సేవలందించారు. 1989లో అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ చనిపోగా ఆ తర్వాత అదే ఏడాదిలో అలీ ఖమేనీ సుప్రీం లీడర్గా బాధ్యతలు స్వీకరించారు. ఇరాన్ మిలిటరీ, విదేశాంగ విధానం, అంతర్గత సెక్యూరిటీ ఖమేనీ కంట్రోల్లోనే ఉంటాయి. కీలక మిలిటరీ, ప్రభుత్వ అధికారులను నియమించడం, తొలగించడం లాంటివి కూడా ఖమేనీ పర్యవేక్షణలోనే జరుగుతూ ఉంటుంది. అమెరికన్ రిపోర్టుల ప్రకారం ఖమేనీకి $200 బిలియన్ ఆస్తి ఉంది. దాదాపు 40 ఏళ్లుగా ఇరాన్కు సుప్రీం లీడర్గా ఉన్న ఖమేనీని ఇప్పుడు ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. ఆయన మరణంతోనే యుద్ధం ఆగుతుందంటూ ప్రకటనలు చేస్తోంది. ఖమేనీ బలం లాంటి అధికారులను ఇజ్రాయెల్ ఇప్పటికే లేపేసింది. ఇప్పుడు ఖమేనీ టార్గెట్ గా యుద్ధంలో దూకుడు చూపించే అవకాశం ఉంది. ఖమేనీ చుట్టుపక్కల ఉండేవారిని ఒక్కొక్కరిని లేపేసుకుంటూ వస్తోంది ఇజ్రాయెల్. 2020 జనవరిలో ఐఆర్జీసీ కమాండర్ ఖాసెం సోలీమానీని హతం చేసిన ఐడీఎఫ్ అదే ఏడాది నవంబర్లో అణు శాస్త్రవేత్త ఫఖ్రీజాదేను,
2021 ఏప్రిల్లో ఐఆర్జీసీ డిప్యూటీ కమాండర్ మహ్మద్ హెజాజీని లేపేసింది. ఆ తర్వాత రెండు దేశాల మధ్య పరోక్షంగా చాలా దాడులు జరగగా ఈ నెలలోనే ఖమేనీ టార్గెట్ గా ఇరాన్ మీద డైరెక్ట్ అటాక్ స్టార్ట్ చేసింది ఇజ్రాయెల్. ఈ ప్రాసెస్ లో కీలక అధికారులను చంపేసింది. ఖమేనీ సలహాదారు అలీ శంఖానీతో పాటు ఐఆర్జీసీ చీఫ్ హుసేనీ సలామీ, ఐఆర్జీసీ ఏరోస్పేస్ కమాండర్ హమీర్ అలీ హజీజాదే, మిలిటరీ చీఫ్ మహ్మద్ బాగేరీ, ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహ్మద్ ఖజేమీ, ఇరాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ కొలంరెజా మెహ్రాబీని చంపేసింది. ఖచ్చితమైన దాడులతో దూర ప్రాంతాల నుంచి టార్గెట్ చేసి ఖతం చేస్తోంది ఇజ్రాయెల్. కీలక అధికారులను చంపేసిన ఇజ్రాయెల్ ఖమేనీని ఒంటరిని చేసేసింది. ఇప్పుడు ఆయన టార్గెట్ గా దూకుడు చూపిస్తోంది. ప్రస్తుతం టెహ్రాన్లోని ఓ ప్రాంతంలో కుటుంబంతో కలిసి ఖమేనీ బంకర్లో దాక్కున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇజ్రాయెల్ చేసింది ఏంటంటే ఖమేనీ చుట్టూరా ఉన్న వాళ్ళు అందరినీ చంపేశారు. ఇంకా హైకమాండ్ అనేది లేరు, ఆయన ఒక్కడే మిగిలేరు. ఆయన పోతే మొత్తం స్ట్రక్చరు, మొత్తం పరిపాలించే ప్రభుత్వం పడిపోతుంది. అథారిటీ ఫిగర్ కూడా ఎవరు లేరు. అంత కమాండ్ చేసేవాళ్ళు చెల్లచెదరం అయిపోతుంది, అరాచకం వస్తుంది. అది పూర్తిగా ఇజ్రాయెల్కి తెలుసు, అందరికి తెలుసు. అందువల్ల ఆయన టార్గెట్ ఖమేనీనే పెట్టుకున్నారు. ఖమేనీని తీసేయాలి, ఆయన బ్రతకనివ్వకూడదు, లేకపోతే అధికారం నుంచి ఆయన తీసేయాలి. ఖమేనీని అంతం చేస్తేనే యుద్ధం ముగుస్తుందని ఇజ్రాయెల్ క్లియర్ గా చెప్పేస్తోంది. నిజానికి ఇరాన్ను ఓడించడమే కాదు, ఇరాన్లో ప్రభుత్వం మారాలి అన్నది ఇజ్రాయెల్ వ్యూహంగా కనిపిస్తోంది. నిజానికి ఇరాన్ను తమ దేశ భద్రతకు ప్రమాదంగానే భావిస్తోంది ఇజ్రాయెల్. ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించి ఖమేనీకే అన్ని అధికారాలు ఉన్నాయి. అయితే ఆయనను లేపేస్తే ఆ కార్యక్రమం ఆగిపోతుందని ఇజ్రాయెల్ భావిస్తోంది. దీంతో పాటు ఖమేనీ మరణం తర్వాత ఇరాన్లో అంతర్గత రాజకీయ అస్థిరతకు దారితీసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సుప్రీం ఎవరు అనే దానిపై అధికారులు, నాయకులు, ఐఆర్జీసీ మధ్య యుద్ధం జరగడం ఖాయం. ఇదే జరిగితే ఇరాన్లో రాజకీయంగా అస్థిరత ఏర్పడుతుంది. దాన్ని ఆయుధంగా చేసుకుని మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ ప్రభావాన్ని తగ్గించాలన్నది ఇజ్రాయెల్ ప్లాన్. ఖమేనీ అంతంతోనే యుద్ధం ఆగుతుందని నెతన్యాహు పదే పదే చెప్తోంది. అందుకే ఇరాన్లో ఏం జరిగినా, ఇరాన్ ఏం చేసినా కర్త, కర్మ, క్రియ అన్నీ ఖమేనీనే. తన ఇనుప గుప్పెట్లో ఇరాన్ను పట్టుకుని 35 ఏళ్లకు పైగా ఇరాన్ను పాలించారు ఖమేనీ. ఇజ్రాయెల్ గురిపెట్టింది అంటే మిస్ అయ్యే అవకాశమే లేదు. అలాంటిది ఇప్పుడు ఖమేనీని అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దూసుకుపోతోంది. మరి ఖమేనీ తర్వాత ఇరాన్కు సుప్రీం లీడర్ ఎవరు? ఖమేనీ చనిపోతే జరగబోయేది ఏంటి? ఖమేనీ చనిపోతే జరగబోయేది ఏంటి? ఖమేనీ తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు? సుప్రీం లీడర్ రేసులో వినిపిస్తున్న పేర్లేంటి? ఇరాన్లో సరికొత్త చరిత్ర క్రియేట్ కాబోతోందా? ఇరాన్ సుప్రీం లీడర్ను ఎలా ఎన్నుకుంటారు? 1989లో అయతుల్లా రుహోల్లా ఖమేనీ తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్గా అలీ ఖమేనీ బాధ్యతలు తీసుకున్నారు. 35 ఏళ్లుగా ఇరాన్లో తన ఉక్కు పిడికిలితో పాలన కొనసాగిస్తున్నారు. ఆయన మాటే వేదం, ఆయన చెప్పిందే శాసనం. ఇరాన్ న్యాయ వ్యవస్థ, సాయుధ దళాలు, రాష్ట్ర మీడియాతో పాటు గార్డియన్ కౌన్సిల్ లాంటి కీలక సంస్థలపై ఖమేనీకి అంతిమ అధికారం ఉంటుంది. 35 ఏళ్ల పాలనలో మిడిల్ ఈస్ట్ లో ఎక్కువ కాలం పనిచేసిన దేశాధినేత ఖమేనీనే. ఆయన పాలనలో అక్బర్ హషేమీ రఫ్సంజానీ, మహ్మద్ ఖతామీ, మహ్మూద్ అహ్మదీనెజాద్, హసన్ రౌహానీ, ఇబ్రహీం రైసీ, మసాద్ పెజెష్కియాన్ అధ్యక్షులుగా పాలన సాగించారు. పశ్చిమ దేశాలను, మరీ ముఖ్యంగా అమెరికాను ఖమేనీ అస్సలు నమ్మరు. అణు చర్చలకు అమెరికా ఆహ్వానం పంపినప్పుడు అమెరికాకు ఖమేనీ ఇచ్చిన ఆన్సర్ ప్రపంచాన్ని షాకుకు గురి చేసింది. అమెరికాతో రెండో దఫా అణు చర్చలు జరగాల్సి ఉన్న సమయంలో ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇజ్రాయెల్ దూకుడు చూపించింది. ఇప్పుడు ఖమేనీ అంతమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఖమేనీని అంతం చేసేంత వరకు ఇజ్రాయెల్ నిద్రపోయేలా కనిపించడం లేదు.
ఇజ్రాయిల్ దాడుల్లో ఆయన చనిపోతే ఇరాన్ను పాలించబోయేది ఎవరు అనే చర్చ జరుగుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఎంపికలో చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సుప్రీం చనిపోయినా, అనర్హుడిగా మిగిలినా, లేదంటే రాజీనామా చేసినా తర్వాత సుప్రీం ఎవరు అని ఎంపిక చేయడానికి అసెంబ్లీ మీటింగ్ నిర్వహిస్తారు. జనాలు డైరెక్ట్ గా ఎన్నుకున్న 88 మంది సీనియర్ మతాధికారులు ఈ అసెంబ్లీలో ఉంటారు. సుప్రీం లీడర్ రేస్లో ఉన్న అభ్యర్థుల పనితీరు, రాజకీయ అనుభవాన్ని చర్చించి ఆ తర్వాత ఓటింగ్ కి వెళ్తారు. 88 మందిలో 45 ఓట్లు ఎవరికైతే వస్తాయో వాళ్లే ఇరాన్ నెక్స్ట్ సుప్రీం లీడర్ గా ఎంపికవుతారు. ఈ పదవి కోసం తెర వెనుక నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చ జరుగుతోంది. నిజానికి 2022 సెప్టెంబర్లో ఖమేనీ అనారోగ్యం బారిన పడినప్పుడు ఇబ్రహీం రైసీ ఇరాన్కు నెక్స్ట్ సుప్రీం లీడర్ అవుతారని అంతా అనుకున్నారు. ఈ ఏడాది మేలో రైసీ చనిపోయారు. దీంతో ఇప్పుడు కొత్త పేర్లు తెర మీదకు వస్తున్నాయి. సుప్రీం లీడర్ రేస్లో ఖమేనీ కుమారుడు ముజ్తబా ఖమేనీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఐఆర్జీసీతో పాటు మతాధికారుల వ్యవస్థతో ముజ్తబాకు మంచి సంబంధాలున్నాయి. ఈయన మధ్యస్థాయి మత నాయకుడు అయినా ఇరాన్ భద్రత, రాజకీయ వ్యవహారాలను తెర వెనుక నుంచి సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సుప్రీం లీడర్ రేస్లో వినిపిస్తున్న మరో పేరు అలీరేజా అరాఫీ. ఖమేనీకి ఈయన సన్నిహితుడు, నమ్మకస్తుడు. నిపుణుల అసెంబ్లీకి డిప్యూటీ చైర్మన్ గా పనిచేయడమే కాదు, గార్డియన్ కౌన్సిల్ మెంబర్ గా కూడా పనిచేశారు. ఇక సుప్రీం లీడర్ కార్యాలయంలో రాజకీయ భద్రతా వ్యవహారాలను పర్యవేక్షించే అలీ అస్గర్ ఎజాజీ కూడా సుప్రీం లీడర్ రేస్లో కనిపిస్తున్నారు. దేశ భద్రతా కార్యకలాపాలు, నిఘా వ్యవస్థపై హెజాజీకి మంచి పట్టు ఉంది. ఇది ఎన్నిక సమయంలో ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇక ఇరాన్ న్యాయ వ్యవస్థ, నిఘా వర్గాల్లో దశాబ్దాలుగా పనిచేసిన అనుభవం ఉన్న ఖాలం హుస్సేన్ మొహస్సి పేరు కూడా సుప్రీం లీడర్ రేసులో వినిపిస్తోంది. గతంలో ఈయన ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రిగా పనిచేశారు. అటార్నీ జనరల్, జ్యుడిషియల్ లీగల్ పర్సన్ లాంటి కీలకమైన పదవులను కూడా చేపట్టారు. ఇక సుప్రీం లీడర్ ఆఫీసులో చాలా కాలంగా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న మహ్మద్ గోల్ఫయేగనీ కూడా సుప్రీం లీడర్ పోస్టుకు పోటీ పడుతున్నారు. ఇరాన్ రాజకీయ, పరిపాలనా వ్యవస్థపై ఈయనకు లోతైన జ్ఞానముంది. ఖమేనీ మీద, ఆయన కుటుంబం మీద అపారమైన విధేయత ఉంటుంది. వీళ్లతో పాటు ఇరాన్ మాజీ విదేశాంగ మంత్రులు అలీ అక్బర్ వెలాయతీ, కమల్ ఖరాజీ, ఇరాన్ పార్లమెంట్ మాజీ స్పీకర్ అలీ లారిజానీ సుప్రీం లీడర్ పోస్టు కోసం పోటీ పడే అవకాశాలు ఉంటాయి. దీంతో ఇజ్రాయిల్ దాడుల్లో ఖమేనీ చనిపోతే ఈ కీలక నాయకుల్లో ఎవరు సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపడతారు అనే ఆసక్తి కనిపిస్తోంది.